హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజా థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం హెల్త్కి హై ప్రోటీన్ దొరికే రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందాం. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మటన్లో ఉండే ప్రోటీన్ లెవెల్స్ కూడా ఈ చోలే చాట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు కాబూల్ శనగలు తీసుకొని 3 నుండి 4 గంటల వరకు నానబెట్టండి. అలాగే హాఫ్ కప్పు వేరుశనగలు కూడా నానబెట్టాలి. దీనివల్ల చోలే చాట్ చాలా మరింత టేస్టీగా ఉంటుంది. ఇవి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు నీళ్లు పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ అంతా పోయినాక ఒక చిల్లుల గిన్నె తీసుకొని వాటర్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చోలే చాట్కి తాలింపు కోసం కావాల్సిన పదార్థాలన్నీ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా, గరం మసాలా, ఇవి చోలే చాట్కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం వేరొక కళాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. మిర్చి కారం కూడా ఉండదు. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలా దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. కొన్ని టమాటో స్లైసెస్ని సన్నగా తరుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని కలపాలి. గరం మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అది. కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ స్లైస్ని తీసుకొని పిండాలి. తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన ఉంచుకున్న వేరుశనగల మిశ్రమాన్ని పోపులో కలపాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కలపాలి. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన చోలే చాట్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఆనియన్స్, కొంచెం లెమన్ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీ అయిన చోలే చాట్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టారంటే